నమస్కారం గురుగారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీముఖ దుర్గాదేవే నమః. గురుగారు, వ్యాపారంలో ఎక్కువగా ధనాకర్షణ కానీ జనాకర్షణ కానీ పొందడానికి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి గురు? ఒక వ్యాపారం నడుస్తున్నప్పుడు వ్యాపారానికి జనాకర్షణ ఉండాలి, ధనాకర్షణ రెండు ఉండాలి. జనాకర్షణ ఎందుకు అంటున్నానంటే, ఒక 10 మంది 20 మంది రాకపోతే జనాకర్షణ లేకపోతే ఆ షాపు బాగుండదు, షాపు బాగాలేదని చెప్తుంటారు. జనాకర్షణ కూడా ఉండాలి. కామన్గా జనాకర్షణ వస్తే చాలు, ధనాకర్షణ అవసరం లేదంటుంటారు. కానీ ధనాకర్షణ కూడా ఉండాలి. ఎందుకంటే వచ్చినోడల్లా కొనుక్కుపోయకుండా వెనక్కి వెళ్తే ఉపయోగం అయితే ఉండదు. కాబట్టి ధనాకర్షణ జనాకర్షణ, జన రెండు ఉండాల్సిందే. వ్యాపార సంస్థకి ఆకర్షణ ముందు మెయిన్. వ్యాపారం సంస్థకి సంబంధించినంతవరకు కూడా ఒక షాపులో వెళ్తాం మనం, ఒక బట్టల షాప్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, సమ్మెక్స్ వెళ్ళినప్పుడు అక్కడున్న సిట్యువేషన్లో ఎక్కువగా ఏం బాగుంటుంది ఏ బాగుంటుందని మనం ఎక్కువ ఆలోచిస్తాం. అలానే ఆకర్షింపబడడానికి, జనాకర్షణ పెరగడానికి వ్యాపార సంస్థలకి ఏ వ్యాపార సంస్థ అయితే ఉంటుందో ఆ వ్యాపార సంస్థ యజమాని ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినంతవరకు కుబేర యంత్రం కానీ, కుబేర యంత్రం చాలా మంచి యంత్రం, కుబేర యంత్రం కానీ, తర్వాత లేకపోతే వాళ్ళకి సంబంధించినంతవరకు కూడా మనకి తాబేలు ఎక్కువ పెట్టుకోవడం వల్ల కానీ ఇవి చిన్న చిన్న తాంత్రిక రెమెడీస్ అని చెప్పుకోవచ్చు. దానితో పాటు పిల్లి మాయ అని ఉంటుంది. దట్ ఈస్ పిల్లి మాయ అనేది చాలా ఉపయోగపడుతుంది జనాకర్షణకి, ధనాకర్షణ. మనిషికి ధనానికి బాగా ఇవ్వడానికి పిల్లి మాయ చాలా ప్రూవ్డ్ అనమాట. అంటే ఎక్కువగా లక్ష్మీదేవి స్వరూపంగా పిల్లి ఉంటుంది కాబట్టి దాని పిల్లి మాయ అని ఉపయోగపడుతుంది అని చెప్పచ్చు. ఇది ఒక తాంత్రిక రెమెడీస్. మంత్ర రెమెడీ మన ఇంట్లో చేసుకునేది ఏదంటే పుష్యమి, తర్వాత అనురాధ, జ్యేష్ఠ, ఆశ్లేష, ఈ 4 నక్షత్రాలు ఏ రోజైతే వస్తుందో బుధవారం వస్తే రోజు, అంటే ఈ 4 నక్షత్రాలు ఏదైనా బుధవారం వచ్చిన రోజు కానీ శుక్రవారం వచ్చిన రోజు, ఈ 2 రోజుల్లో ఏ నక్షత్రాలు వచ్చిన రోజున ఆ వ్యాపార సంస్థ యజమాని ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినంత వరకు కూడా ఒక ఆకుపచ్చ గుడ్డ తీసుకొని ఎప్ప నూనె, నువ్వుల నూనె, ఆవు నెయ్యి, వేప నూనె, ఈ 4 నూనెలు కలిపి దేవుడి దగ్గర దీపారాధనగా ఆ రోజుల్లో దీపారాధనగా పెట్టుకుంటే చాలా మంచిది. అంటే తొందరగా ఆకర్షింపబడదు. అంటే ఆకుపచ్చ గుడ్డతోనే పెట్టాలి, అంతేగాని అది ఒత్తితో పెట్టాలి. అంతేగాని ఏ పడితే ఆ ఒత్తులతో పెట్టకూడదు. కేవలం ఆకుపచ్చ గుడ్డతో చేసిన ఒత్తితో పెడితే ధన ఆకర్షణ బాగా పనికొస్తుంది. అంటే జనాకర్షణ పనికొస్తుంది. ధనగౌడ అనొద్దు, జనాకర్షణ పనికొస్తుంది. అంటే తర్వాత మనకి ఈ నువ్వుల నూనె, ఆవు నెయ్యి ధనాకర్షణకు బాగా పనికొస్తాయి. అంటే నెగిటివ్ వైబ్రేషన్ పోతుంది, పాజిటివ్ వైబ్రేషన్ రావడానికి కూడా ఇవి మనం చేస్తున్నాం. దీంతోపాటు ఆకుపచ్చ గుడ్డలో పెసలు ఒక తీసుకొని 101 రూపాయి దానిలో వేసి శంఖాబలంగా పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టి అది కరెక్ట్గా 108 రోజులు కానీ 41 రోజు, ఒక మండలం రోజు దైవపార్థనగా చేసుకుంటూ వెళ్తే దాన్ని పసుపు కుంకుమ దైవపార్థన చేసి మాకు ఆకర్షణ కావాలి, డబ్బు రావాలి అని ఆకర్షణగా చెప్పుకొని వాళ్ళ పేరుతో సహా, అంటే పేరు రాసుకొని ఆ పేరును కూడా దానిలో వేయాలి. అంటే ఆ మూట కట్టిన దానిలో వేసి పారే నీటిలో వేస్తే, మండలం రోజు చేసి పారే నీటిలో వేస్తే, లేదా దేవుడి గుడి హుండీలో వేస్తే ధనాకర్షణ బాగా పనిచేస్తుంది. ఇది ఒకటి. తర్వాత ఎక్కువగా వ్యాపారానికి సంబంధించినంత వరకు కూడా వ్యాపారానికి ముందు పక్క ధనాకర్షణ బాగా రావడానికి షాప్ ముందుకు పక్క ఎక్కువగా వాళ్ళు ఏం చేయాలన్నా ఏం చేయకూడదన్నా కూడా ముందు నిమ్మకాయ కోసి దాన్ని 2 పిండి, అంటే ఇట్లా మనకి మధ్యలో ఇట్లా పెట్టేసి పిండేసి బాగా తిప్పేసి బయట పారేస్తే, అంటే షాప్స్ తీసేటప్పుడు షాప్ క్లోజింగ్ అప్పుడు ఈ 2 చేస్తే తొందరగా ఆకర్షింపబడుతుంది, నెగిటివ్ వైబ్రేషన్ పోతుంది, ఫైనాన్షియల్గా కూడా రైజింగ్ ఉండడానికి పనిచేస్తాయి. దీంతోపాటు గోమతి చక్రాలు కూడా చెప్పుకోవచ్చు. పసుపు గుడ్డలో గోమతి చక్రాలు గల్లాపెట్టలో, అంటే మన డబ్బు క్యాష్ పెట్టి ఇక్కడ పెట్టేసుకుంటే తొందరగా పనిచేస్తుంది. ఫైనాన్షియల్గా రైజింగ్ ఉండడానికి, వ్యాపారపరంగా డెవలప్మెంట్ ఉండడానికి కూడా ఈ రెమెడీస్ చాలా బాగా పనిచేస్తాయని చెప్పుకోవచ్చు. గురువుగారు, తాబేలును పెట్టేటప్పుడు కొంత వాటర్ వేసి పెడతారు కదా గురువుగారు, అలాగే పెట్టాలి అది? తాబేలు అనేది మనకి చెప్పుకుంటే ఎక్కువగా తాంత్రిక, మంత్ర, యంత్రం ఈ 2 ప్రకారాలు మాట్లాడుకుందాం. మంత్ర ప్రకారం వచ్చేసరికి కుర్మ అవతారం తాబేలు అవతారం.
అంటే విష్ణు యొక్క తాబేలు అవతారం కూర్మ అవతారం. తర్వాత లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపం, ఎందుకంటే నెలలో పుట్టేది లక్ష్మీదేవికి ప్రతిరూపంగా ఉంటుంది. విష్ణు మహావిష్ణువుకి అంటే రెండింటికి సంబంధించింది కాబట్టి తాబేలు అనేది పెట్టుకోవడం వల్ల చాలా ఉత్తమమైన పని. తాబేలు ఉంగరం, తాబేలు పెట్టుకోవడం వల్ల ఎక్కువగా తాబేలు అనేది నీళ్ళల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి తాబేలు అనేది నీళ్ళలో పెట్టుకోవడం వల్ల మంచిది. తాబేలు ఎందుకు పెట్టుకోవాలంటే తాబేలు వచ్చేసరికి ఎక్కువగా దాని యొక్క చిప్ప కానీ దాని యొక్క ఆకారం కానీ ఏదంటే ధనాన్ని ఆకర్షింపబడడానికి, ధన అనుకూల ఫలితాలు ఇవ్వడానికి, మనకి ఏదైనా నెగిటివ్ ప్రెషర్ వచ్చినా మనం ఏదైనా చేయాలనుకున్నా కూడా గట్టిగా నిలబడడానికి కూడా తాబేలు ఆకారం పనిచేస్తుంది. అందుకనే సైంటిఫిక్గా ఆర్ తాంత్రికంగా కూడా తాబేలు అనేది ఎక్కువగా పెట్టుకోవడం లక్ష్మీదేవి స్వరూపంగా లక్ష్మీదేవి ఆకర్షింపబడడానికి కూడా ఎక్కువ పడుతుంది. ఎక్కువగా తాబేలు అనేది ఉంగరం కూడా ఎక్కువ చేతులు ధరించడం కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. గురువుగారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా లాఫింగ్ బుద్ధ అనే పేరుతో ఒక విగ్రహాన్ని పెడుతున్నారు కదా గురువుగారు, ఎంతవరకు ఉపయోగపడుతుంది గురువుగారు? ఇది చైనీస్ సిద్ధాంతం అండి. అంటే ఇప్పుడు మన ఇండియాది కాదు, అది మనకి ఇండియా కుబేరుడు. లాఫింగ్ బుద్ధ అనేది చైనీస్లో ఏంటంటే అదృష్ట వస్తువులు అంటుంటారు. అదృష్ట వస్తువు లాఫింగ్ బుద్ధ అంటే ఏంటంటే నవ్వుతూ ఉన్నవాడు అని అర్థం. ఈ లాఫింగ్ బుద్ధ ఉండడం వల్ల ఆ ఇంట్లో నెగిటివ్ ఆపరేషన్ కానీ అందరూ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైనా లాఫింగ్ బుద్ధ ఎక్కువగా నవ్వడం వల్ల బాగా ఆకర్షింపడానికి, నెగిటివ్ ఎనర్జీ నుంచి పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి, పాజిటివ్ కాస్మెటిక్ ఎనర్జీ బాగా ముందుకు రావడానికి బాగా పనిచేస్తుందని వాళ్ళు పెట్టిన సిద్ధాంతం. అంటే ఎక్కువగా చైనీస్ ఎక్కువ నమ్ముతుంటారు, కానీ మన దగ్గరకు కూడా చాలామంది పెడుతున్నారు. కానీ ఇది పెట్టడం ఇది కూడా గుమ్మానికి ఎదురుగా పెట్టుకుంటే మంచిది. అంటే మనకి వ్యాపారస్తులు కానీ ఇండ్లు కానీ గుమ్మానికి ఎదురుగా పెట్టుకుంటే కాస్మెటిక్ ఎనర్జీ రావడానికి, తర్వాత ఆకుపచ్చ రంగుతో కానీ గోల్డ్ రంగులో కానీ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఆ యొక్క ఎనర్జీస్ అంటే ఆకుపచ్చతో ఒక ఎనర్జీ వస్తుంది, గోల్డ్ రంగు అయితే ఒక ఎనర్జీ ఇస్తుంది. ఆకర్షింపబడడానికి, మంచి ఆనందాన్ని ఇవ్వడానికి కూడా, కుటుంబానికి ఆనందాన్ని ఇవ్వడానికి కూడా పాపం చేస్తుంది. కాబట్టి ఎక్కువగా లాఫింగ్ బుద్ధ పెట్టుకోవడం కూడా చాలా మంచిదని చెప్పచ్చు. దాంతోపాటు ఎక్కువగా లాఫింగ్ బుద్ధ, తర్వాత కొన్ని ఉన్న చైనీస్ వస్తువులు అవి తర్వాత మాట్లాడదాం. ఇదైతే మాత్రం పెట్టుకోవచ్చు. గురువుగారు ఎక్కువగా ఈ మధ్య కాలంలో చాలామంది శత్రుబాధలు అనుభవిస్తున్నారు, వాటికి రెమెడీస్ ఏదైతే తీసుకుంటే మంచిది గురువుగారు? శత్రుబాధలు అనేది ప్రతి మనిషికి వస్తుంటాయి. అంటే ఫైనాన్షియల్గాతో పాటు అనారోగ్య విషయాలు, ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నప్పుడు, తర్వాత ఈడ అనుకూలంగా వచ్చేవాడు నెగిటివ్ వచ్చినప్పుడు మన శత్రుబాధలు ఎక్కువ వస్తుంటాయి. ఈ శత్రుబాధల వల్ల తలకానిప్పులు కూడా ఎక్కువ వస్తుంటాయి. మనకి అవతరాడు పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ ఉండడం శత్రుబాధలు ఉండే అవకాశం ఉంది. ఎక్కువగా వ్యాపారస్తులు ఎక్కువ ఉంటుంది, ఉద్యోగస్తుల్లో ఉంటుంది, తర్వాత భార్యాభర్తల విషయంలో పక్కనోడు వచ్చి ఏదో విధంగా శత్రుబాధ, ఇలా ఏదో ఒక విధమైన శత్రుబాధ ఎక్కువ ఉంది. శత్రుబాధలు పడడానికి రెమెడీస్, మంచి రెమెడీ, తాంత్రిక రెమెడీ పత్యంగ హోమం శత్రుబాధ, రుణబాధ నివారణ బాధానికి పనిచేస్తుంది. లేదు సార్ మేము పత్యంగ హోమం చేసుకోలేమన్నాడు అష్టమి రోజు కానీ బహుళ అష్టమి రోజు చాలా మంచిది, లేదా అమావాస్య రోజు అయినా మంచిది, లేదా పౌర్ణమి రోజు అయినా మంచిది. ఈ రోజుల్లో కుంపటి, మనకి ఇంట్లో కుంపటి ఉంటుంది, కుంపటి లాంటివి తీసుకొచ్చి బొగ్గులు వేసి దాని మీద కొంచెం ఎండుమిర్చి కోసి అంటే చిన్న చిన్న ముక్కలు చేసేసి ఓం నమో పత్యంగరాయ నమః, ఓం పత్యంగరాయ నమః అని 100 నిమిషాలు మీ ఇష్టం వచ్చిన మంత్రాన్ని, ఆ మంత్రంలో ఏదైనా కూడా 198 టైమ్స్ వేసి ఆవు నెయ్యితో కాస్త వేసుకుంటే 100% శత్రు బాధలు నివారణ అవుతాయి. శత్రు నివారణ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. అలానే రావి చెట్టుకి ఎక్కువగా పాలు పోసి రావడం వల్ల రావి చెట్టుకి శత్రు బాధలు నివారణకి, తర్వాత రావి చెట్టు ఉండే చేమలకి పంచదార విసిరడం వల్ల కూడా శత్రు బాధ నివారణ అవ్వడానికి, తర్వాత సంబంధించిన దుర్గా ఖడ్గమాల చదువుకోవడం వల్ల కూడా కొంచెం అనుకూలమైన ఫలితాలు అవ్వడానికి, శత్రు సంహారం అవ్వడానికి, శత్రు విషయంలో ఇబ్బందులు పోవడానికి కూడా పనిచేస్తుంటుంది. ఇవి ప్రయత్నాలు చేస్తే కొంచెం అనుకూలమైన ఫలితాలు ఉంటాయని గట్టిగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః, త్రిముఖ దుర్గాదేవి నమః. శ్రీ ఆధ్యా టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు ఈ రోజు నుంచి మనం ఈ కార్యక్రమంలో ధర్మ సందేహాలు కానీ, తాంత్రిక సలహాలు కానీ, తాంత్రిక సంబంధించిన విషయాలు కానీ, సలహాలు కానీ ప్రతిదీ మీరు కామెంట్ బాక్స్లో రాస్తే దానికి మేము పరిపూర్ణమైన సలహాలు, సూచనలు మేము మీకు ఇస్తామని చెప్తున్నాము.